ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నంద్యాల వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే పొద్దుటూరు. గాంధీ మున్సిపల్ హై స్కూల్ 110 సంవత్సరాలు కలిగిన పాఠశాల విజయవాడలో నాకు తెలిసినంత వరకు ఈ పాఠశాల ప్రప్రథమ పాఠశాల ఏమో మరి. కానీ నా చిన్నప్పటి నుంచి గాంధీ మున్సిపల్ హై స్కూల్ అంటే మాకు ఒక ప్రేరేపణ. అటువంటి స్కూల్లో ఇవాళ నేను ముఖ్య అతిథిగా వచ్చి ఇవాళ విద్యార్థులతో మాట్లాడటం, దానికి సహకరించిన యాజమాన్యానికి, జిల్లా విద్యాశాఖ అధికారులకి, అంతేకాకుండా అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఆయన ఎంతోమంది క్రీడాకారులకు కానీ యువతకు కానీ ఒక ఇన్స్పిరేషన్. మీరు చూస్తే ఆయన ఎంతో పట్టుదల గల వ్యక్తి. అంతేకాకుండా ఆయనతో మాట్లాడితే ఎంతో ఆత్మీయంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రేపు కాబోయే భవిష్యత్ పౌరులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఆయన తరఫున విద్యాశాఖలో ఆయన చేస్తున్న విద్యాశాఖకి నేను కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉండాలనే కోరికతో ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 147 పాఠశాలలకి, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని చోట్ల గ్రౌండ్లను క్లియర్ చేసి విద్యార్థులకు ఆడుకునే విధంగా క్రీడా ప్రాంగణాలను తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ క్రీడా ప్రాంగణాలకి చాలా చోట్ల క్రీడలకు సరిపడా ఎక్విప్మెంట్ లేదు. వాటిని కూడా ఇవాళ 147 స్కూళ్ళకు కూడా ఇవాళ నుంచి ఒక 4-5 రోజుల లోపల 147 స్కూళ్ళకు కూడా మొత్తం క్రీడా పరికరాలు అందిస్తున్నాం. దీంట్లో 8 రకాల క్రీడా పరికరాలు కూడా అందిస్తున్నాం. ప్రతినిత్యం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిసారి టోర్నమెంట్లు, ప్రతి పాఠశాలలో టోర్నమెంటు, ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా టోర్నమెంట్స్ జరగాలి. అంతేకాకుండా వాళ్ళు ఎంతోమంది పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నారా లోకేష్ గారిని చూస్తే మనం పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలి, అంతేకాకుండా ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి. ఒక్కసారి ఓటమి ఎదురైనా కూడా మళ్ళీ కష్టపడి విజయం సాధించే వరకు కృషి చేయాలి. ఇటువంటి ఎన్నో నేటి భావితరం పిల్లలు అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. వీటిలన్నింటినీ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ క్రీడా పరికరాలు అందించడం జరుగుతుంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ముందుండి అందరికీ ఫెసిలిటీస్ వచ్చే విధంగా నేను ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా కృషి చేస్తాను. అంతేకాకుండా మా అధికారులు అందరూ కూడా అదేవిధంగా కృషి చేస్తారు. ఇవాళ మా డిఈఓ గారు కానీ, మా భానుమూర్తిరాజు గారు కానీ అందరూ కూడా నిజంగా చూస్తే మొన్న ఇప్పటికి 2 నేషనల్ గేమ్స్ పెట్టగలిగాం ఇక్కడ. అది ఆయన నా క్రెడిట్ అన్నారు, కానీ వాళ్ళ అధికారులు అందరూ కలిసి పనిచేయడం వల్లే వచ్చింది. అది తప్పకుండా ఇటువంటి విషయాల్లో ఎటువంటి సహాయమైనా చేస్తానని చెప్తున్నా. అంతేకాకుండా గాంధీ మున్సిపల్ స్కూల్ యాజమాన్యానికి కూడా ఒకటే చెప్తున్నా, ఏ అవసరం ఉన్నా మా ఆఫీస్కి కానీ నాకు కానీ ఒక ఇంటిమేషన్ ఇస్తే ఎటువంటి అవసరం ఉన్నా ఇక్కడ ఈ స్కూల్కి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా నేను ముందుండి చేస్తానని తెలియజేస్తున్నా. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో కేబిఎన్ కాలేజీలో కూడా నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి యువతను కూడా ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎన్టీఆర్ జిల్లా ప్రజల తరఫున, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల తరఫున, ఎన్టీఆర్ జిల్లా పాఠశాల యాజమాన్యం తరఫున, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారుల తరఫున మా యువ నాయకుడు మంత్రి నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని జన్మదినాలు, కొంతమంది పిల్లలకి మంచి ఇన్స్పిరేషన్గా ఉండి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.